నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్ నేతాజీ నగర్ 3వ వీధిలో 14 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 33వ డివిజన్ అభివృద్ధికి 3,52 లక్షల రూపాయల నిధులు కేటాయించామని గిరిధర్ రెడ్డి తెలిపారు. ప్రజల సూచనలు అభ్యర్థన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి మార్చి 3వ వారంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ప్రారంభోత్సవాలు చేయిస్తామన్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, యువనేత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎల్లవేళలా ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నెం పెంచల నాయుడు, జలదంకి సుధాకర్, కో క్లస్టర్ ఇన్ఛార్జి ఎల్పీ కృష్ణారెడ్డి, 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు, టీడీపీ నాయకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఏదైతే గత జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేస్తున్నాము. అవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం ప్రతినిత్యం కూడా శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో అధికారులతో ఎక్కడికక్కడ స్థానిక డివిజన్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రతినిత్యం కూడా ఈ వర్క్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే 240 పనుల్లో 238 పనులు పూర్తయినాయి. ఇంకొక 2 పనులు ఉన్నాయి. అవి కూడా ఒక వారం రోజుల లోపల అవి కూడా పూర్తి అయిపోతాయి. అనుకున్న ప్రకారం 60 రోజుల లోపలే తిరిగి కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేతే ఒకే రోజు ఒకే టయానికి ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో 33వ డివిజన్కి రోడ్లకు కానీ, డ్రైన్లకు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇతర పనులకి దాదాపు 3,52 లక్షల రూపాయలని కేటాయించాం. వాటన్నిటిలో మ్యాక్సిమం వర్క్స్ అన్ని కూడా పూర్తయినాయి. బ్యాలెన్స్ కూడా త్వరలో పూర్తవుతాయి. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఒక పక్కన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు, అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో నిత్యం కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, ఎన్హెచ్ఐ ఫ్లైఓవర్లు కానీ ఇతర పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రాబో 3 సంవత్సరాల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకేమన్నా ప్రజలు సూచన సలహా మేరకు, కూటమి నాయకుల సూచన సలహా మేరకు ప్రతి డివిజన్లో కానీ, ప్రతి గ్రామంలో కూడా రాబో 3 సంవత్సరాల్లో తప్పకుండా వారి సూచన సలహాలు తీసుకుని అవి కూడా పూర్తి చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శివరెడ్డి గారికి, స్థానికంగా ఉన్న కూటమి నాయకులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా మీరందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.